జాగ్రత్తగా మీరు వింటే ఆ మాటలు మీకు జీవాన్ని ఇస్తాయి. ఆధ్యాత్మికమైన జీవంలో మనం కొనసాగడానికి ఉపయోగపడతాయి. దేవుడు అలాంటి ఆతురపడుతున్నావా, తొందరపడుతున్నావా? ప్రపంచంలో చాలా వాటికి తొందరపడుతూ ఉంటాం, కానీ దేవుని స్వరం కోసం కనిపెట్టట్లేదు చాలామంది. వాక్యం వింటారు, పెద్దగా ఏం అనిపించలేదని వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది. చెప్పబడిన వాక్యంలో పొరపాటు కాదు, లేదా దైవజనంలో పొరపాటు కాదు, కానీ ఆ వాక్యాన్ని రిసీవ్ చేసుకోవడానికి నీకు మంచి మనసు లేదు. నీ మనసును సిద్ధపరచుకోలేకపోతున్నావు. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా మీరు వింటే ఆ మాటలు మీకు జీవాన్ని ఇస్తాయి. ఆధ్యాత్మికమైన జీవంలో మనం కొనసాగడానికి ఉపయోగపడతాయి. దేవుడు అలాంటి జీవాన్ని మనకిస్తున్నందుకు మనం ప్రభువును స్తుతించాలి. మరణకరమైన పరిస్థితులు, నిస్సారమైపోయిన అనుభవాలు, నిస్సారమైన జీవితం బహుశా నీ జీవితంలో ఉంటే ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుని స్వరాన్ని వినగలిగితే, ఆత్మదేవుడు పలుకుతున్న మాటలు నువ్వు లక్ష్య పెట్టగలిగితే అవి నీకు జీవాన్ని ఇస్తాయి. అంతమాత్రం కాకుండా మీరు యొర్దానును దాటి వెళ్ళబోతున్న దేశంలో మీరు దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే దీనిని బట్టి మాత్రమే సాధ్యం అన్నాడు.